హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు పెసలతో ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ పెసలు తీసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మార్నింగ్ చూస్తే పెసలవన్నీ ఇలా పూర్తిగా నానిపోయి ఉంటాయండి. జార్ తీసుకొని అందులో పెసలు యాడ్ చేసుకోవాలి. 1 గ్రీన్ చిల్లీస్, 2-3 అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న పెసర పిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం చేసే పెసరట్టు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు నేను చూపించే ఈ ఐటమేనండి. ఇది వేసుకొని చేసుకుంటే పెసరట్టు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. 1 కప్ ఇడ్లీ పిండి యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, పెసరట్టు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్తో ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే పెసరట్టు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే పెసరట్టు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ఇడ్లీ పిండి యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పెసరట్టు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆయిల్ అప్లై చేసుకోవాలి పెసరట్టుకి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ 2 సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరట్టు టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను పెసరట్టు కాంబినేషన్ ఇక్కడ అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ రెడ్ చిల్లీస్, బెల్లం, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, అల్లం, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఫ్రై అయిన తర్వాత 8 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పీసెస్ యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి ఈ చట్నీ చేయడానికి. మనం చేసే పచ్చడి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ పోసుకొని పచ్చడి చేసుకున్నారంటే బయట పెట్టుకుంటే 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పచ్చడి చేయడానికి హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పప్పులు, రెడ్ చిల్లీస్ అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చట్నీ అనేది ఇలా ఉండాలి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్,
దూది లాంటి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ పెసరట్టు. ఇలా ఇడ్లీ పిండి యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల. టేస్టీ అల్లం చట్నీ అండ్ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పెసరట్టు.